వెల్కమ్ టు వీక్షణ. శర్మిష్ఠా పనోలి ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్. అంతలా ఆమె పోస్ట్లో ఏముంది? దీనిపై ఒక డచ్ ఎంపీతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించేంతగా ఆమె ఏం చేశారు? ఆ డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ వివాదం ఎప్పుడు చెలరేగింది? విద్యార్థి రాజకీయ వర్గాల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరింది? ఇదిగో ఈయన్ని చూసారా? డచ్ ఎంపీ గీట్ వైల్డర్స్. ఈయన 22 ఏళ్ల లా స్టూడెంట్ షర్మిష్ఠా పనోలిని కోల్కతా పోలీసులు అరెస్టు చేయడం కరెక్ట్ కాదంటూ స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఆధారంగా అన్నేసి సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేయడం సరికాదన్నారు. అంతేకాదు ఇది వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలిగించే చర్య అంటూ విమర్శించారు. ఎంతో ధైర్యవంతురాలైన షర్మిష్ఠను విడుదల చేయాలని, ఆ మేరకు అధికారులు ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అందరి దృష్టి షర్మిష్ఠపైనే ఉందంటూ ఆమె ఫోటోను షేర్ చేశారు. అక్కడెక్కడో ఉన్న డచ్ ఎంపీకి ఇక్కడి భారతీయ యువతి షర్మిష్ఠకి సంబంధమేంటి? ఏంటి ఫాలోయింగ్? పైపెచ్చు షర్మిష్ఠకు 1,75,000 మంది ఫాలోవర్లుండగా వారిలో ఆయన లేరు కూడా. అయినా ఏంటి మద్దతు? అందరిలోనూ ఆశ్చర్యం. ఇది ఇలా ఉంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం షర్మిష్ఠ అరెస్టుపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఐ స్టాండ్ విత్ షర్మిష్ఠ ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు షర్మిష్ఠ వ్యవహారం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. అంతేకాదు సనాతన ధర్మం ఒక గంధ ధర్మం అంటూ సీఎం స్థాయి వ్యక్తులే అంటుంటే వాటిపై చర్యలేవంటూ మమతా బెనర్జీ వీడియోలను షేర్ చేశారు పవన్. షర్మిష్ఠా పనోలి హర్యానాలోని గుర్గావ్కు చెందిన యువతి. పూణే లాబర్ సిటీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తోంది. ఆమెను బెంగళూరు పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్టు చేశారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూరు టైంలో ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇన్స్టాలో ఓ పోస్టు పెట్టారామె. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు స్పందించరని నిలదీశారు. అయితే ఈ వ్యాఖ్యలు కొందరిని బాధిస్తున్నాయని గుర్తించి తన పోస్ట్ డిలీట్ చేశారామె. తన తప్పును తెలుసుకుని వీడియో తొలగించారు. అంతేకాదు సారీ కూడా చెప్పారామె. షర్మిష్ఠ చేసిన ఈ పోస్ట్ పై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగానే కాక ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలోనూ పెను దుమారం చెలరేగేలా చేస్తోంది. ఒక భారతీయ లా స్టూడెంట్ అరెస్టుపై ఇక్కడి డిప్యూటీ సీఎం పవన్తో పాటు ఎక్కడో డచ్లో ఉన్న ఎంపీ సైతం రియాక్ట్ కావడంతో ప్రస్తుతం అందరూ ఎవరీ షర్మిష్ఠ అని వెతుకుతున్నారు. ఈమె ప్రొఫైల్ చెక్ చేస్తున్నారు. ఇన్స్టాలో ఆమె ఏం పోస్ట్ చేసింది, ఆ వివరాలు ఏంటివన్న కోణంలో సర్చింగ్ మొదలైంది. పవన్ కళ్యాణ్ వాదనలో కీ ఎలిమెంట్ ఏంటని చూస్తే షర్మిష్ఠ తన మాటలు కొందరిని బాధించాయని తెలిసి ఆమె తన తప్పును ఒప్పుకొని వీడియోను తొలగించి క్షమాపణ చెప్పారు. అలాంటి షర్మిష్ఠపై బెంగాలీ పోలీసులు వెనువెంటనే చర్యలు తీసుకున్నారు. అంతా బాగుంది. కానీ మరి టీఎంసీ నాయకులు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు సరిగ్గా ఇలాగే ఎందరో హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉంటాయి. మరి వారిని ఇలా అరెస్టు చేయలేదెందుకని తన ఎక్స్ పోస్ట్ ద్వారా నిలదీశారు పవన్ కళ్యాణ్. లౌకికవాదం కొందరి కవచం కాదు, మరికొందరి కత్తి కాదు. ఇది అందరూ నడిచే విశాలమైన రహదారి. బెంగాలీ పోలీసుల అత్యుత్సాహం దేశమంతా చూస్తుంది. సమన్యాయంతో వ్యవహరించండి. #ఐ స్టాండ్ విత్ షర్మిష్ఠ, #ఈక్వల్ జస్టిస్ అంటూ ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు అప్పట్లో బెంగాలీ సీఎం మమతా బెనర్జీ కామెంట్లను కూడా షేర్ చేశారు. ఇంతకీ ఈ వివాదం ఎలా రాజుకుందంటే మే 14న ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ తన ఎక్స్ పోస్ట్ లో పనోలి వీడియోను ఫ్లాగ్ చేశారు. ఇది ఇస్లాంను అవమానించడమేనని, మత సామరస్యానికి వ్యతిరేకమని తన పోస్ట్ లో తీవ్రంగా ఆరోపించారు. అంతేకాదు ఈ పోస్ట్ ద్వారా హోంమంత్రిని సైతం ట్యాగ్ చేశారు. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వెలుగులోకి వచ్చింది కేసు. తాను బేషరతుగా క్షమాపణలు చెప్పి కంటెంట్ తొలగించినా ఒక మతాన్ని అవమానించారన్న కోణంలో అరెస్టు చేయడం ఏం బాగోలేదంటారు పనోలి.
ఎప్పుడైతే ఈ కేసు హోంమంత్రికి కూడా హ్యాష్ ట్యాగ్ చేశారో అప్పుడే ఇది దేశవ్యాప్తంగా ఒక అలజడికి కారణమైంది. దీంతో ఆమెపై ఎన్నో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, లీగల్ నోటీసులు కూడా అందాయి. ఒక దశలో ఆమె పరారులో ఉందని అన్నారు కోల్కతా పోలీసులు. ఎట్టకేలకు ఆమెను గుర్గావ్లో అరెస్టు చేసి జూన్ 13 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. కోర్టు నుంచి బయటకొస్తున్న ఆమె ప్రజాస్వామ్యంలో ఈ వేధింపులు సరికాదు, అసలిది ప్రజాస్వామ్యమే కాదని కామెంట్ చేశారు. అప్పటినుంచి ఇది ఇటు విద్యార్థులు అటు రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. అంతేకాదు అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా అవతరించింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి అవమానమంటూ డచ్ ఎంపీ చేసిన కామెంట్లతో ప్రపంచ జనుల దృష్టిని సైతం విశేషంగా ఆకర్షిస్తోంది. శర్మిష్ఠా 14 రోజుల రిమాండ్ ముందు నమోదైన 10 పరిణామాలు ఎలాంటివి? శర్మిష్ఠా వివాదానికి నుపూర్ శర్మ వివాదానికి ఉన్న పోలికేంటి? శర్మిష్ఠా అరెస్టు విషయంలో బీజేపీ వాదనేంటి? ఇంకా దేశవ్యాప్తంగా ఆమెకు ఎవరి నుంచి మద్దతు లభిస్తుంది? ఆ వివరాలేంటి? షర్మిష్ఠా పనోలీపై ఒక వర్గం నుంచి కోల్కతాలోని గార్డెన్ రీచ్ అనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమె కుటుంబం పరారులో ఉండడంతో చట్ట ప్రకారం నోటీసులివ్వడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తర్వాత కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో శనివారం పనోలిని అరెస్టు చేశారు కోల్కతా పోలీసులు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న సైనిక చర్యల గురించి ఒక పాకిస్తానీ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె మే 14న ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా షర్మిష్ఠా ఇస్లాంని అవమానించడం మాత్రమే కాదు, బాలీవుడ్ నటుల మౌనాన్ని కూడా ప్రశ్నించినట్టు ఆమెపై ఆరోపణ. మే 15న పనోలి ఈ వీడియోను తొలగించారు. కారణం, ఈ వీడియో వైరల్ కావడంతో హత్యా బెదిరింపులు వచ్చాయి. దీంతో క్షమాపణలు కోరారు. ఇందుమూలంగా తాను సారీ చెబుతున్నట్టు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ తాను ఇబ్బంది పెట్టాలనుకోలేదని అన్నారామె. అర్థం చేసుకుంటారని మనవి అంటూ కామెంట్ చేశారామె. ఇకపై తాను పబ్లిక్గా ఓ పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటారని చెప్పారు. దయచేసి నా క్షమాపణలు స్వీకరించమని కూడా కోరారు షర్మిష్ఠా. రాడికల్ పాకిస్తానీ ఉగ్రవాదుల బెదిరింపులకు ప్రతిస్పందనగా తానీ వ్యాఖ్యలు చేశానన్నారు షర్మిష్ఠా. అంతేకాదు, మేరే లియే మేరా దేశ్ పెహ్లీ ఆతా హై అన్నారు. అంటే తనకన్నా తన దేశమే మిన్నా అంటూ కామెంట్ చేశారామె. శనివారం షర్మిష్ఠను కోల్కతాలోని అలీపూర్ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే ప్రాసిక్యూషన్ కస్టడీ కోరింది. దీంతో ఆమెను జూన్ 13 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని అన్నారు షర్మిష్ఠా లాయర్. షర్మిష్ఠా లాయర్ మాటలను బట్టి చూస్తే ఇప్పటికీ షర్మిష్ఠా మొబైల్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తాము బెయిల్ కోసం మంజూరు చేశామని తమ విజ్ఞాపన కోర్టు వారు విన్నారన్నారు షర్మిష్ఠా తరపు న్యాయవాది. ఈ విషయంలో కోల్కతా పోలీసుల వాదన ఎలా ఉందో చూస్తే గార్డెన్ రీచ్ పోలీసులు కేసు నెంబర్ 136 ద్వారా ఆమెను అరెస్టు చేశారు. అయితే అన్యాయంగా అరెస్టు చేశారు అనడం పూర్తిగా తప్పు. తాము షర్మిష్ఠా అరెస్టు విషయంలో అన్ని నియమాలను పాటించామని చెప్పారు పోలీసులు. ఆమె కుటుంబం పరారులో ఉంటే కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని, తర్వాత ఆమెను సంబంధిత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి చట్టబద్ధంగా ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేయించుకున్నట్టు చెప్పారు కోల్కతా పోలీసులు. తమపై ఊహాజనిత కథనాలను ప్రసారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా హెచ్చరించారు బెంగాలీ పోలీసులు. అయితే బీజేపీ ఇందుకు భిన్నంగా కొన్ని ప్రశ్నలు సంధించింది. మహువా మొయిత్రాపై కూడా 200 ఎఫ్ఐఆర్లున్నాయి. మరి దీని మాటేంటని నిలదీశారు బెంగాలీ బీజేపీ లీడర్ సువేందు అధికారి. టీఎంసీ ఎంపీ సాయోని ఘోష్ పై చర్యలేవి అని ప్రశ్నించారు. ఇక ఫిర్హాద్ ఆకింపై ఎన్నో కేసులున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకని? మీరు సనాతన ధర్మం ఆచరించే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటారని ఆరోపించారాయన. బెంగాల్లో సనాతన ధర్మాన్ని కించపరచడానికంటూ ఒక లైసెన్స్ ఇచ్చేవారు. తమ వారి తప్పులను మాత్రం దాచిపెట్టి అదే హిందువులైతే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు సువేందు అధికారి. ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇదే మహువా మొయిత్రా ఒక టాక్ షోలో కాళీమాతపై అవమానకరమైన భాషను వాడారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే షర్మిష్ఠా లాంటి ఒక అమాయకురాల్ని మాత్రం వెంటనే అరెస్టు చేశారు. ఇది ఎంతమాత్రం సరైంది కాదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సువేందు అధికారి. ఇక
ఇక శర్మిష్టకు మద్దతుగా కంగనా రనౌత్ సైతం స్పందించారు. శర్మిష్ట తన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగిస్తూ సర్వసాధారణంగా వాడే పదాల్ని వాడారు. ఇలాంటి మాటలు చాలా మంది యువత మాట్లాడుతూనే ఉన్నారు. ఆమెను బెదిరించడం, వేధించడం వంటి అవసరమేంటో తనకు అర్థం కావడం లేదన్నారామె. అంతేకాదు ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కంగనా. ఇక శర్మిష్టపై పెట్టిన కేసులు ఎలాంటివో చూస్తే బిఎన్ఎస్ సెక్షన్ 196, సబ్ సెక్షన్ 1/A, 299A, 352, 353, సబ్ సెక్షన్ 1C వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో ఢిల్లీ బీజేపీ లీడర్ నుపూర్ శర్మ కూడా సరిగ్గా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం శర్మిష్ట అని ఈ న్యాయ విద్యార్థిని సైతం ఇలాగే మతపరమైన వ్యాఖ్యల కారణంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఇకపై తానిలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచిస్తానని అంటున్నారు శర్మిష్ట. మరి చూడాలి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో. అయితే శర్మిష్ట లాంటి వారికి కూడా మద్దతు బాగానే పెరుగుతుంది. ఎక్కడో డచ్లో ఉన్న ఎంపీ ఈమెకు మద్దతు పలకడంతో ఇది అంతర్జాతీయంగానూ వార్తలకెక్కింది. పవన్ కళ్యాణ్ సైతం సపోర్ట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరీ శర్మిష్ట అనే ఆసక్తి చెలరేగింది. ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నా, ఇందులో ఎన్ని రాజకీయ కోణాలున్నా, మరెంతమంది సపోర్ట్ వచ్చినా, కొన్నిసార్లు మతపరమైన ఇబ్బందులు వస్తే వాటిని కంట్రోల్ చేయడానికి ఎంత పెద్ద పార్టీలు కూడా ఏమీ చేయలేవు. ఇవాళ శర్మిష్ట తరపున బెంగాలీ బీజేపీ మొత్తం సపోర్ట్ వస్తుంది. కానీ సరిగ్గా ఇదే బీజేపీ నుపూర్ శర్మ విషయంలో ఏం చేయలేక చేతులెత్తేసింది. ఒక్కోసారి మతం అంతర్జాతీయంగానూ దేశ ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడమే కరెక్ట్. For more videos like this, subscribe Big TV channel.